ప్రభునామకు స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య భాగానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన ఉదయకాలం మీ పాదాల చెంత చేరి స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించారు. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయండి నాయన. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. సెలవులో పలికిన 4వ మాటను ధ్యానించుకుంటుండగా మీ సహాయం అనుగ్రహించమని యేసునామము ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 15వ అధ్యాయము 33, 34 వచనాలు ధ్యానించుకున్నామండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. ఇక్కడ మనం వాక్య భాగంలో చూసినట్లయితే నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని 4వ మాటగా మనం చూస్తున్నాం. ఈ మాటకు ముందు 3 మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ 3 మాటలు కూడా మానవునికి సంబంధించిన మాటలుగా మనం చూడవచ్చు. ఈ 3 మాటల్లో కూడా దేవుడు మరి వెలుగులో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అంతేకాదండి, ఈ 3 మాటలు, ముందు ఉన్న 3 మాటలు కూడా మనుషుల కొరకు మాట్లాడిన మాటగా మనం చూడవచ్చు. 4వ మాట మనం చూసినట్లయితే 4వ మాట మాట్లాడేటప్పటికీ మరి 3 గంటలు అయినట్లుగా చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా అదే సమయంలో అక్కడ మనం చూసినట్లయితే ఈ మాట ఇంచుమించు 3 గంటలప్పుడు మాట్లాడినట్లుగా చూస్తున్నాము. దేవునితో తన యొక్క సంబంధాన్ని చూస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అందుకనే ఇక్కడ నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని దేవునితో ఎడబాటును లోకం చూడలేకపోయినట్లుగా చూస్తున్నాము. చీకటి లోకాన్ని ఆవరించినట్లుగా చూస్తాము. అంతేకాదండి, మరి యేసు ప్రభు యొక్క కేకను కూడా మనం ఇక్కడ వింటూ ఉన్నాం. యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసినని వింటూ ఉన్నాం. ఆ మాటకు అర్థము నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని కూడా మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఇలాగూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను మరి అనుభవించిన అత్యంత లోతైన వేదన ఇక్కడ మనకి కనబడుతుంది. ఇది కేవలం శారీరక బాధ అని కాదు, ఆత్మీయంగా ఏరుపాటును తెలియపరుస్తుంది. ఎందుకంటే తండ్రి కుమారులు ఏకమై ఉన్నారు కాబట్టి వారు ఎంత బాధనైనా అనుభవించి, యేసయ్య ఎంత బాధనైనా అనుభవించటం వేదనను మరి వ్యక్తపరుస్తూ ఉన్నట్లుగా చూడవచ్చు. అయితే ఎప్పుడైతే యేసయ్యకు తండ్రికి ఎడబాటు వచ్చిందో ఆ యొక్క బాధను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తట్టుకోలేనట్లుగా చూస్తున్నాం. అందుకనే బిగ్గరగా కేక వేసెను అని వ్రాయబడటం మనము చూస్తున్నాం. ఆ కేక ఎందుకు వేశారు అంటే తండ్రి చేయి విడిచిపెట్టడం కుమారునికి ఇష్టం లేదు. ఎందుకంటే కుమారునితోనే తండ్రి ఉన్నాడు. అయితే ఆ క్షణములో ఆయన చెయ్యి విడిచిపెట్టడము దేవునికి ఎంతో బాధను కలిగించినట్లుగా చూస్తున్నాం. శరీర బాధ కంటే కూడా మరి ఆత్మీయంగా వేరుపాటు అనేది ఎంతో బాధకరమని ఇక్కడ మనము చూస్తున్నాం. యేసయ్య పాపం చేయలేదు, కానీ ప్రపంచంలో ఉన్న పాపమంతా కూడా ఆయనపై పడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనపై వేశారు. మానవాళి పాపమునంతటిని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిపై మోపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనములో వలె మనం చూస్తే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. దేవుడు మన అందరి దోషాన్ని ఆయనపై మోపినట్లుగా ఇక్కడ లేఖనం మనకు తెలియపరచబడుతుంది. ఆ పాప కారణంగా
ఆ పాపాన్ని బట్టి, ఆ కారణాన్ని బట్టి దేవునితో ఉన్న సన్నిహిత సంబంధాన్ని దేవుని తాత్కాలికంగా తెగిపోయినట్లుగా చూస్తూ ఉన్నా. అందును బట్టి యేసయ్య తన తండ్రి ఎడబాటును తట్టుకోలేని వానిగా కేక వేసినట్లుగా చూస్తున్నాం. ఎలా అని కేక వేస్తూ ఉన్నారంటే, నన్నెందుకు చేయి విడిచితివి నా దేవా, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని యేసయ్య కేక వేయటం మనం చూస్తున్నాం. ఈ మాట కీర్తనలు 22:1 కూడా కనబడుతూ ఉందండి మనకి. నా దేవా, నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరంగా ఉన్నావు అని యేసయ్య వేదన ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నారు. దావీదు అనుభవం ద్వారా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించే బాధను ముందుగానే చూసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే దావీదు కీర్తన ద్వారా కూడా ఈ మాటను ముందుగా మనకి తెలుపుచూ ఉన్నారు. యేసయ్య ఈ మాట పలకటం ద్వారా ప్రవచనం యొక్క నెరవేర్పు జరిగినది అని మనము గ్రహించగలం. పాపము యొక్క భయంకరమైన పాపం యొక్క స్థితి ఎలాంటిదంటే భయంకరమైనదిగా మనం చూడవచ్చు. మనకు గొప్ప సత్యం ఒకటి ఇక్కడ తెలియబరచబడుతుంది. పాపం మనలను దేవుని నుండి వేరుపరుస్తుంది. యేసయ్య పాపం లేకపోయినా మన పాపాల భారము ఆయనపై మోపారు గనుక ఆయన దేవునితో ఎడబాటును అనుభవిస్తున్నట్లుగా చూడవచ్చు. అందుకే ఆయన దేవుని ఎడబాటుకు అనుభవిస్తూ పెద్ద కేక వేసినట్లుగా చూస్తాం. హబక్కూకు 1:13 చూస్తే, నీకును దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా, బాధించువారు చేయి బాధను నీవు దృష్టింపజాలవు కదా, కపటులను నీవు చూచి దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చూచి ఎందుకు ఊరుకున్నావు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే హబక్కూకు గారు మాట్లాడుతున్న మాటలు, దేవునితో మాట్లాడుతున్న మాటలు, నీకును దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనదని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు, బాధించేవారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా, కపటులను నువ్వు చూచి దుర్మార్గులను తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చూచి ఎందుకు ఊరుకున్నావు అని మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నా. కపటం గురించి ఇక్కడ రాయబట్టం మనం చూస్తున్నాం. దుర్మార్గుల యొక్క స్థితిని బట్టి దేవుడు ఎలాగున్నాడో ఇక్కడ చూస్తున్నాం. దుర్మార్గులుగా ఉన్న మానవాళి అంత దుర్మార్గతను దేవునిపై మోపినప్పుడు దేవుడు ఊరుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే మనందరి చేయి పట్టుకోవటానికి తన కుమారుని చేయి విడిచిపెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ మాట మనకు చూసినప్పుడు మనము ఎప్పటికీ విడిచిపెట్టకూడదని యేసయ్య విడిచిపెట్టాడు. దేవుని చేతిని మనము విడిచిపెట్టకుండా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మన చేతిని యేసయ్యకు దేవునికి కలిపి, తండ్రికి కలిపి, యేసయ్య తన చేతిని దేవుడు విడిచిపెట్టినట్లుగా చూస్తున్నాం. మనం దేవునితో కలిసేలా ఆయన ఒంటరిగా బాధపడ్డాడు. ఆయన వేరుపాటు మనకు సమీపాన్ని కలుగజేసింది. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడినట్లుగా మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఎవరి కోసం అండి? మన కోసము ఆయనను పాపముగా చేశారు. కాబట్టి మనము దేవునితో సంబంధం కలిగి ఉండటానికి మన పాప భారం అంతా కూడా తన కుమారునిపై వేసి ఆయన చేయి విడిచి మన చేయి అందుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ యొక్క 4వ మాటలో చూసినట్లయితే ముఖ్యమైన 3 పాఠాలు మనకు కనబడుతున్నాయి. కష్టాల్లో కూడా మా దేవుని పిలవాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు బాధలో కూడా నా దేవా, నా దేవా అని పిలిచినట్లుగా చూస్తాం. అదే రీతిగా మనం కూడా మన కష్టాల్లో దేవుణ్ణి
విడిచిపెట్టకూడదు. ప్రార్థించే వారంగా, పిలిచే వారంగా ఉండాలి. రెండవదిగా, దేవుడు మౌనం ఉన్నట్టు అనిపించిన ఆయన మౌనంగా ఉండడు. ఇది తాత్కాలికమైన అనుభవం మాత్రమే. మూడవదిగా మనం చూస్తే యేసయ్య బాధ వల్ల మనకు రక్షణ వచ్చింది. మనము ఇక ఒంటరి వారంగా లేమని గమనించాలి. మనము దేవుని దగ్గర ఉండటానికి యేసయ్య దేవుని నుండి దూరం అయ్యాడు. ఆయన వేదన పొందాడు. ఆయన మనకు విమోచనం కలుగజేశాడు. ఆయన ఒంటరితనాన్ని అనుభవించాడు. మనకు నిత్య సాంగత్యాన్ని కలుగజేశారు. మనం చూసినట్లయితే పాప భారం వల్ల వచ్చిన వేరుపాటు వలన యేసయ్య ఎప్పుడు తండ్రితో ఏకత్వంలో ఉన్నవాడు మరి వేరైనట్లుగా చూస్తున్నాం. కానీ సిలువపై ఒక ప్రత్యేకమైన సంఘటన జరిగింది. మన అందరి దోషాన్ని ఆయన మీద మోపినట్లుగా యెషయా గ్రంథంలో చూస్తున్నాం. మానవాడి పాపాలన్నీ కూడా యేసయ్యపైకి వచ్చాయి. అది యేసయ్యను పాపముగా మార్చాయి. పాపం ఉన్న చోట దేవుని సన్నిధి ఉండదని మనము గమనించాలి. అందుకే యేసయ్య ఆత్మీయంగా వేరుపాటు అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. పాపం దేవుని నుండి మనల్ని దూరం చేస్తుంది. నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టితివి అని మాట్లాడుచున్నట్లుగా మనము దావీదు రాసిన గ్రంథంలో మనం చూస్తున్న కీర్తనలో, దావీదు రాసిన కీర్తనలో ఈ మాట మనము చూస్తూ ఉన్నాం. 100 సంవత్సరాల క్రిందటే దావీదు ఈ మాటను రాసినట్లుగా ఆ మాటను సిలువ పైన నెరవేర్చబడినట్లుగా చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మాట్లాడలేదు, కానీ ప్రతి మాట దేవుని యోచనలో భాగముగా ఉంది. యేసయ్య తన సొంతంగా మాట్లాడినవి కానీ లేఖనం ప్రకారము దేవుని యొక్క యోజన ప్రకారమై యేసయ్య సిలువలో మాట్లాడిన మాటలుగా మనము చూడవచ్చు. మన దేవుడు తప్పు చేయడని దీన్ని బట్టి మనము గమనిస్తున్నాం. ఆయన చెప్పినది ఖచ్చితంగా జరుగుతుందని మనం నమ్మిన వారంగా ఉండాలి. యేసయ్య శిష్యులు సిలువపై యేసయ్య మరి శిష్యులు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తండ్రి విడిచిపెట్టేశారు. ఒంటరిగా ఉన్నట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. యేసయ్య యొక్క ఒంటరి అనుభవాన్ని మనము ఇక్కడ చూస్తూ, జనమైతే ఏం చేస్తున్నారు? శిష్యులు విడిచి వెళ్ళిపోయారు. జనమైతే అపహాస్యం చేస్తున్నారు. శరీరమేమో ప్రీతమైన బాధపడుతుంది. కానీ ఇవన్నిటికంటే ఎక్కువ బాధ కలిగించింది ఏమిటి అని మనం చూస్తే తండ్రి ఎడబాటుగా మనము చూడవచ్చు. తండ్రి సమీపము లేకపోవటము యేసయ్య భరించలేని బాధగా ఆ క్షణంలో పూర్తిగా ఒంటరిగా ఉన్నవాడిగా కనబడుతున్నాడు. కాబట్టి యేసయ్య నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని కేక వేసినట్లుగా చూస్తున్నాం. ఎందుకు మనము ఎప్పటికీ ఒంటరిగా ఉండకూడదని ఆయన ఒంటరివాడైనట్లుగా మనము చూస్తున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో రాయబడినట్లుగా మరి మన పాపమెరగని ఆయనపై మన పాపము మోపినట్లుగా, మన కోసమే ఆయన పాపముగా చేసిబడినట్లుగా, పాపము లేని ఆయనను మన కొరకు పాపముగా చేసి వాక్యము మనకి రూఢిగా తెలియపరచబడుతూ ఉంది. మనం చేసిన పాపము ఆయనపై పడింది. మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు. ఇది ఆయన ప్రేమను తెలియజేస్తుంది. మనం దేవుని దగ్గరికి రావటానికి యేసయ్య దేవుని నుండి దూరం అయ్యారు. యేసయ్య బాధలో కూడా నా దేవా అన్నాడు. మనం కూడా అదే చేయాలి. ఆ క్షణం చీకటైన 3 రోజుల తర్వాత ఆయన తిరిగి లేవటము, పునరుత్థానం చెందటము మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో కూడా చీకటి తర్వాత వెలుగు వస్తుందని నువ్వు నమ్మి దేవుని స్తుతించాలి. దేవుని సన్నిధిని అనుభవించాలి. నువ్వు ఎప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5లో రాయబడినట్లుగా మనం చూసినట్లయితే అక్కడ రాయబడినట్లుగా మనం దేవుని సన్నిధిని అనుభవించే వారముగా ఉండాలి. ఆయన మాట్లాడుతూ ఉన్నారు.
ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును ఇడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. చూడండి, ఆయన ఏమాత్రము ఇడువను, నిన్ను ఎడబాయను అని ఇక్కడ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఏ సమయంలో, ఏ పరిస్థితిలో, ఎలాంటి స్థితిలో ఉన్నా నేను నిన్ను విడువను అని, నిన్ను ఎడబాయను అని మాట్లాడుచున్న యేసయ్య మనకున్నాడు కనుక యేసయ్య విడిచిపెట్టబడ్డ మరి ఆ క్షణము మనలను దేవునితో కలుపుట కొరకే అని గమనించాలి. ఇంకను మనం చూస్తే యేసయ్య మన కొరకు ఒక విమోచన ధ్వని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య బాధ మనం ఆనందపడటానికి అని గమనించాలి. యేసయ్య ఏర్పాటు మనలను దేవునికి సమీపస్తులుగా చేయటం కొరకని, యేసయ్య ఒంటరితనం మనకు నిత్య సహవాసాన్ని కలిగించటం కొరకని మనము గ్రహించాలి. ఈరోజు ఒక్క నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నీవు నా కోసం ఎంత బాధపడితే నేను నీ కోసం జీవిస్తానని తీర్మానం చేసుకుందాం. అలా చేసుకుని యేసయ్యను మనం ఆహ్వానిస్తూ, యేసయ్యను మనం కలిగి ఉండటానికి, యేసయ్య చేసిన గొప్ప త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన సన్నిధిని మనం అందరము కూడా మరి అనుభవించే వారంగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనము, స్తోత్రము నాయన. ఏదైనా వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మా తండ్రి ప్రభ. మా కొరకు నాయన, మీ నాయన ప్రభ మా పాపం అంతటిని మీపై మోపారు. మా కొరకు నాయన ప్రభ తండ్రి, మీ చేయిని విడిచి మాకు శాశ్వతంగా తండ్రి చేతులు పట్టుకునే కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీరు చేసిన గొప్ప త్యాగమునికై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.